నాయకులు షేక్ బాజీ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రజనీ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. చూసాం కదా 2 రోజులుగా పవన్ కళ్యాణ్ పైన ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు వైసీపీ కూడా విమర్శలు చేస్తుంది. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్, ఎక్కడున్నాడు, డిప్యూటీ సీఎం ఎక్కడున్నారు, ఈ స్థాయిలో ఇంత వరదలు వచ్చి ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది అర్ధనానాలు పెడుతున్నారు, ఎట్టుపోయాడు అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఈవినింగ్ మాట్లాడారు పవన్ కళ్యాణ్, నేను రాకపోవడం కారణం ఏంటని. అంటే ఇది సరైన సమాధానమే అని అనుకోవచ్చా నిన్న పవన్ కళ్యాణ్ గారు? అసలు ఏం మాట్లాడినారో ఒకసారి మనం పవన్ కళ్యాణ్ బయట కూడా ఒకసారి ప్లే చేద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి ప్లే చేయరా. ఇది మా దృష్టికి ఏంటంటే, ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అందుకే ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. చూసాం కదా డిప్యూటీ సీఎం మాట్లాడింది. సో అక్కడ మనం ఏదో బోట్ వేసుకొని వెళ్ళి చేస్తేనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు ఉన్నట్టు కాదు అనే విధంగా కామెంట్ చేస్తారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారంటారా రజనీ గారు? ఎందుకంటే ఈ సమయంలో, ఇలాంటి ఆపద సమయంలోనే ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన పవన్ కళ్యాణ్ రాకపోవడం కాస్త బాధాకరమే అని చెప్పేసి అంటున్నారు కదా. సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరో కాదు సార్, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు. ఆయన అక్కడికి ఇప్పుడు ఆయన వచ్చారు, ఏమైంది? ఆయన రాలేదు, ఏమవుతుంది? ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలు తను నిర్వహిస్తున్నాడు. ఈయన అజ్ఞాతంగా ఉండి చేయాల్సిన పనులని చేస్తున్నాడు. నా పుట్టినరోజు వేడుకలు కూడా మీరు చేసుకోవద్దు, దానికి పెట్టే ఖర్చు పూర్తిగా అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా లేవు అక్కడ కూడా గండి పడిపోయింది. మీరు అందరూ కూడా కేకులకి, డీజేలకి, భోజనాలకి పెట్టే ఖర్చు అక్కడికి వెళ్ళి పనిచేయండి అంటే, ఎక్కడెక్కడ జన సైనికులు మొత్తం వచ్చి సింగనగర్ ఏరియా పరిసర ప్రాంతాలు, లేకపోతే ఇక్కడ అమరావతి గుడి ఏరియాలో నీట మునిగిన వాళ్ళందరినీ మేమే స్వయంగా వెళ్ళి కలవడం జరిగిందండి. మా అధినాయకుడు ఆర్డర్ మీదే. ఇందాకటి నుంచి అంటే అందరూ కూడా అనుకునేది ఆయన కనపడలేదు సార్. అసలు ఇంకా కూడా చెప్పాలంటే, గత డిబేట్ లో అయితే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా వైరుధ్యం వచ్చిందంటూ కూడా పుకార్లు పుట్టించారు. సరే, ఈ టైంలో కష్టకాలంలో ఉంది, ఆ గడ్డు కాలాన్ని ఎలా దాటాలని మనం ఆలోచించాలి. వన మహోత్సవం అప్పుడు ఇద్దరూ కలిసి పక్కపక్క నవ్వుకుంటూ వన మహోత్సవం సెలబ్రేట్ చేశారు. అన్ని మొక్కలు దగ్గరుండి నాటారు. వీటి అన్నిటికంటే మించి మొన్నటి రోజు తెలుగు భాషా మహోత్సవాలు జరిగినాయండి. తెలుగు భాషా మహోత్సవాలు అప్పుడు కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. తర్వాత రోజు నిజంగా ఆయన పుట్టినరోజు. నేను ఆ రోజు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో కలిసి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ అన్న అంటే, అమ్మ బాగున్నావమ్మా అని పలకరించారు. అంటే ఈ 2 రోజులు అందుబాటులో ఉన్నారు. తర్వాత నుంచి మీడియా మొత్తం ఇటే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ ముందుకెళ్లారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అక్కడ కూర్చొని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఇదిగో బోట్ ఎక్కారు. ఇవన్నీ కూడా డైవర్షన్ అయిపోతుందండి. మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ పని గురించి మాత్రమే ఆలోచించాలి. అంత పనిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక స్విమ్మరా? లేకపోతే అక్కడ బోట్ లోంచి ఎవరైనా నీళ్ళలో మునిగిపోయిన వాడిని ఈది బయటకు తీసుకురాగలరా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనే వెళ్ళి మునిగిపోతున్న వాళ్ళని తీసుకొచ్చింది లేదు, దిగి లేదంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళకు ఒక భరోసా, ఒక నాయకుడు వస్తే ఒక ధైర్యం. అరే మా నాయకుడు వచ్చాడు అని ఒక ధైర్యం కదా. 100% సార్, 100%. కానీ ఆ భరోసా చంద్రబాబు గారు ఇచ్చారు. లోకేష్ గారి పని, పవన్ కళ్యాణ్ గారి పని, ఎవరికి పని వాళ్ళు కేటాయించారు సార్. అందరూ ఒకే పనిలో కూర్చుంటే మిగతా పని ఏమవుతుంది సార్? పంచాయతీ దీని మించిన పని ఏముంటది రజనీ గారు? ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు వచ్చింది, ఇంతమంది చనిపోయారు, ఇంకా కొంతమంది ఆ దాబాల పైన, దీన్ని మించిన పని ఇంకేముంటుంది? ఇదే కదా ఇంపార్టెంట్ ఇప్పుడు సార్. అక్కడ కాలువలు సరిగ్గా పూడవలేదు, చెరువులు ఎక్కడెక్కడ తవ్వేసి ఆక్రమించి కట్టేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి పంచాయతీ వర్క్ ఉంటది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది ఉంటది. ఆయన కనపడితే కోట్లు రాలేవు సార్. ఆయన కనపడితే కాపాడేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు పనంతా చేస్తున్నారు. ఇప్పుడు డైవర్షన్ కాకపోతే ఆయన రాలేదు వచ్చారు, ఏమైంది? వచ్చే విపత్తు ఆగిపోయిందా? మీరు అన్నట్టుగా భరోసా, ధైర్యం,
అందరికీ ఆయన ఎక్కడున్నా ఆయన ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. కాకపోతే ఆయన కనపడి ఒక మెసేజ్ ఇచ్చి ఉండాల్సింది అనేది అందరి భావన. అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఒక మెసేజ్ ఇచ్చి ఉండాల్సిందేమో, లేకపోతే ఇలాంటి మాట్లాడే వాళ్ళు మాట్లాడడం మానేసి ఇకపోతే కృష్ణా నది గేట్లు పగిలిపోయే పరిస్థితి వచ్చిందో, లేకపోతే అక్కడ పడవలు కొట్టుకొచ్చినాయో, అక్కడికి సంబంధించి కన్నయ్య బాబు అనే ఒక ఇంజనీర్ గారిని తీసుకొచ్చి ఆయనతో పర్యవేక్షిస్తున్నారు. అలాంటి వాళ్ళు అవసరం. చంద్రబాబు గారు లాంటి వారు భరోసా ఇవ్వడానికి అవసరం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు పని చేయడానికి అవసరం. పని చేసేవాడు పని చేయాలి, భరోసా ఇచ్చేవాడు భరోసా చెయ్యాలి. సో ఇక్కడ జన సైనికులు అందరినీ కేటాయించి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి పని చేయండి అంటే మేమందరం అమరావతి బోర్డర్ పరిసర ప్రాంతాల్లో అందరూ పని చేసామండి. రాజని గారు నిన్న ఒక పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అంటే ఇప్పుడు నేను వస్తే కూడా అక్కడ అధికారులకు ఇబ్బంది, వాళ్ళు పాపం 72 గంటల పాటు కష్టపడుతున్నారు, ఎంత రిస్క్యూ చేస్తున్నారో చూస్తాం కదా, వాళ్ళకి ఇబ్బంది, నేను వస్తే నా చుట్టే ఉండాల్సి వస్తుందని. సో ఇప్పుడు ఈ లెక్కన ముఖ్యమంత్రి గారు కూడా అలాగనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఆయన చుట్టే అధికారులు ఉన్నట్లున్నారు, అక్కడ సహచరులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని. ఒక్క నిమిషం సార్, ముఖ్యమంత్రి గారి ఫాలోయింగ్ అభిమానం వేరు, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ అభిమానం వేరు సార్. ఆయన 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన ఒక డిసిప్లిన్ తో కూడినటువంటి వ్యవస్థ అక్కడ నడుస్తుంది సార్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జగ్గయ్యపేటలో కుంభవర్షంలో ఆయన్ని అరెస్ట్ చేయాలనే దృక్పథంతో, ఆయన వెనక్కి పంపించాలనే దృక్పథంతో ఆయన ఆగాడా? ఆయన రావాల్సి వస్తే ఎంత దూరమైనా వస్తాడు సార్. కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనాన్ని మీరు చూసారుగా. ఒక సీఎంకి వస్తారా, ఒక పిఎంకి వస్తారా అంతమంది జనం? ఆ అభిమానుల కుంభమేళ లాగా అంతమంది కలుసుకొని వచ్చారు సార్. ఇవాళ రోజు అధికారులు లేకపోతే ఆయన చుట్టూ ఉండే దళమో ఇవందరూ ఏదో ఒక పనికి ఉపయోగపడతారు. ఆయన చుట్టూ తిరిగి ఆయనకి భరోసా ఇచ్చి ఆయన ఒక పడవ ఎక్కించి ఆ పనేదో చంద్రబాబు గారు చేస్తున్నారు సార్. పని చేసే వాళ్ళు పని చేయాలా, భరోసా ఇచ్చేవాళ్ళు భరోసా ఇవ్వాలి సార్. కానీ నిన్నటి రోజు కానీ రజనీ గారు ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ ఏమైనా పవన్ కళ్యాణ్ రాకుండా ఏమైనా కుట్ర జరుగుతుంది అధికారులు అంటే, మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అక్కడంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ కు పబ్లిసిటీ వస్తుంది అనే నేపథ్యంలో ఏమన్నా రానివ్వకుండా మీరు వస్తే ఇబ్బందులు అవుతుంది, అలాంటిది ఏమన్నా జరిగింది అనుకోవచ్చా? సార్ పబ్లిసిటీ అనే దానికంటే జన సందోహం అంతా చుట్టుముట్టేస్తారు. ఇక్కడ చేయాల్సిన పని వదిలేసి అధికారులు మొత్తం నాకు క్రౌడ్ కంట్రోల్ ని చేయాల్సి ఉంటుంది. ఆయన ఎన్నోసార్లు యువగళం సభ సాక్షిగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన యువగళం సభకి నాకు రావడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆ సభలో నువ్వే హీరోవి, నువ్వు ఎంతో దూరం కష్టపడి పాదయాత్ర చేసావంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు రిక్వెస్ట్ మీదకి అక్కడికి వచ్చి నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ప్రజలతో నడిచి పని చేయగలుగుతున్నావు, పాదయాత్ర చేయడం అంటే నాకు ఇష్టమే, కానీ నేను చేయలేని పరిస్థితులు నెలకొంటుంది అంటూ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, నేను రావడం వల్ల వాళ్ళకి భారం అవుతుందే గానీ అక్కడ ఏమాత్రం భరోసా అనేది జరగదు, భరోసా చంద్రబాబు గారు ఇస్తున్నారు, నేను చేయాల్సిన పనులని నేను చేస్తున్నాను అంటూ ఇప్పుడు రంగంలోకి దిగారు సార్. 2 రోజులు ఎందుకు కామ్గా ఉన్నారు అనే దానికి సమాధానం చెప్పాలి అంటే ఆయన పని చేస్తున్నారు, మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే కాదండి రజనీ గారు. ఒక పాయింట్ ఇక్కడ, ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉండేవాళ్ళు. సో అంటే మనం చూసాం అధికారులు వచ్చినప్పుడు. సో సడన్ గా ఈ స్థాయిలో విపత్తు వచ్చినప్పుడు ఎటు పోయాడు, ఇద్దరి మధ్యలో ఏమైనా గ్యాప్, చాలా అనుమానాలు వస్తుంటాయండి, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందా? ఒకవైపు చంద్రబాబు నాయుడుకు ఈ స్థాయిలో 4 రోజులు మనం చూస్తున్నాము, ఏ రకంగా కష్టపడుతూ ఆయనకు మైలేజ్ వస్తుంది, మళ్ళీ ఈయన వస్తే మళ్ళీ ఎక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయి, రానివ్వకుండా అధికారులతో ఈ రకంగా ఏమైనా చెప్పిస్తున్నారా? మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడ పెరుగుతుంది, ఇట్లాంటివి బాగా ప్రచారం జరుగుతుంది కదా. సో దీంతో అందరూ అనుమానించారు ఎందుకు రావట్లేదు అనే దానిపైన. సార్ అక్కడ ఎటువంటి అనుమానానికి తావులేదు సార్. కృష్ణార్జున్ లాగా కలిసి పనిచేస్తున్నారు. మోరోవర్ ఒక్కొక్క చాట మీరు అన్నట్టుగా ఉన్న ఇబ్బంది ఉన్నా సరే ఆయన విద్య నేర్పే గురువు, మా అధినాయకుడు శిష్యుడుగానే భావిస్తాం. శిష్యుడు కింద కూర్చున్నాడా, కుర్చీలో కూర్చున్నాడా, ఫ్యాన్ వేసారా, ఏసీ వేసారా అనేది అనవసరం. ఆయన విద్య నేర్చుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి. విజనరీ ఉన్న వ్యక్తి ఈ గడ్డు కాలంలో వైజాగ్ ని కూడా ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా బయటికి తీసుకురాగలిగాడు. అది ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటూ వెనువెంటనే ఉండి నేర్చుకోవాలి. కానీ నాకు ప్రయారిటీ ఇవ్వలేదా, నన్ను ఆపారా, ఇవన్నీ పిచ్చి మాటలు సార్. ఆయన జనాల్లోనే ఉంటారు, జనం మనిషి సార్. రైట్. ఒకసారి నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణమూర్తి గారు, మీరు